సో హాయ్ గైస్, ఈరోజు లేట్ అయిపోయింది లైవ్ పెట్టడానికి. ఎలాగో లేట్ అయిందని చెప్పేసి ఇప్పుడు టైం వచ్చేసరికి 12 అవుతుంది. మొత్తం మా ఊర్లో 8:39కే పడుకుంటారు అందరూ. 8:39కే పడుకుంటారు అందరూ. బయట ఒక్కళ్ళు తిరగరు. మొత్తం చీకటిగా ఉంది. అదిగాక చెప్పాలంటే మా ఇల్లు ఏదైతే ఉందో దానికి ఒక 150 మీటర్స్ కొద్దిగా దూరం ఒక బావి ఉంది. ఆ బావిలో ఒక 6 మంత్స్ బ్యాక్ ఒక ఆవిడ పడి చనిపోయింది. నవ్వుతున్నా అనుకోకండి, ఎలా చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు. అది కాక అన్ని ఎవరు బయట తిరగదు ఈ మధ్య. సో ఈ టైంలో ధైర్యం చేసి నేను డాబా మీదకి వచ్చి అందరూ పడుకున్నారు. ఈ టైంలో ఎవరు మెలుకోగలేరు. మీకు ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్దామని చెప్పేసి పైకి వచ్చాను. ఇన్సిడెంట్ ఏంటంటే అది రీసెంట్గా అంటే ఒక 6 మంత్స్ బ్యాక్ అవ్వలేదు, 6 మంత్స్ అవుతుంది. ఏంటంటే మా సీనియర్స్, నేను కాలేజ్లో చదువుకునేటప్పుడు మా సీనియర్స్ నాకు చెప్పారు. మా సీనియర్స్లో మొత్తం ముగ్గురులో ఒక సీనియర్ నాకు చెప్పాడు. ఏంటంటే వాళ్ళ ముగ్గురు కలిసి కార్లో మెహందీపూర్ బాలాజీ టెంపుల్ అని చెప్పేసి ఒక టెంపుల్ ఉంది. ఇండియాలో అది మోస్ట్ డేంజరస్ టెంపుల్ అంటారు. డేంజరస్ అని ఎందుకు అంటారంటే అది డేంజరస్ టెంపుల్ అని ఎందుకంటారంటే అది అక్కడ దెయ్యాలని, ఆత్మలు పట్టిన వాళ్ళని, దెయ్యాలు పట్టిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ విడిపిస్తూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ ముగ్గురు వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్కి క్యూరియస్. సో దాని ద్వారా వాళ్ళు మెహందీపూర్ బాలాజీ టెంపుల్ పెట్టారు. వెళ్ళి చూసొద్దామని చెప్పేసి కార్లో వెళ్ళారు వాళ్ళ నాన్న. ఇందులో నాకు తెలిసి మా సీనియర్ అన్నారు కార్కి. సో అందరూ వెళ్ళారు, చూశారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి మొత్తం అక్కడ దెయ్యాలు పెట్టిన వాళ్ళు చూసి వాళ్ళు షాక్ అయ్యారు. అదేం సరదా కానీ నాకు తెలియదు. చూశారు. వచ్చే దారిలో ఏంటంటే వాళ్ళకి యాక్సిడెంట్ అయిందంట. యాక్సిడెంట్ అయ్యి కార్కి ముందు పార్ట్ మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. నాకు ఆ ఫోటో చూపించారు. తర్వాత ఆ కార్ ఓనర్ అన్న ఎవరైతే ఉంటారో ఆ అన్న వాళ్ళ డాడీకి కాల్ చేసి ఆ కార్ని ఫోటో తీసి వాళ్ళ డాడీకి పెట్టారు. ఇలాగా కార్కి ఇలా యాక్సిడెంట్ అయింది, ముగ్గురం బాగానే ఉన్నాం, కానీ కారు మాత్రం ఇలా అయింది, ఏం చేయాలని చెప్పేసి ఫోటో పెట్టాడు వాళ్ళ నాన్న. ఆ ఫోటో చూసి వెంటనే కాల్ చేశాడంట. అన్నకు కాల్ చేసి ఏదైతే అదైంది ఆ కార్ అక్కడ వదిలేసేయండి, ట్రైన్ ఉంటే ట్రైన్, బస్సు ఉంటే బస్సు, ఏదో ఒకటి ఈ నైట్కి అక్కడ నుంచి ఎక్కేసేయండి, మీరు వచ్చేసేయండి అర్జెంటుగా, కార్ని మాత్రం ఆడ వదిలేసేయండి అన్నాడంట. ఎందుకు ఇట్లా చెప్తున్నాడా అని చెప్పి అన్న ఆలోచించాడంట. తర్వాత ఆలోచించి కూడా సరే ఇంతగా చెప్తున్నాడు కదా అని చెప్పేసి ఆ కార్ని అక్కడే వదిలేశారంట. అక్కడే వదిలేసి వీళ్ళు వచ్చేసారంట. తర్వాత ఎందుకు అలా చెప్పాడన్నా అని నేను అడిగితే వాళ్ళ డాడీ అంట వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఫోటో ఏదైతే వీళ్ళు పంపించారో ఫోటో తీసి పంపించారు కదా, ఫోటో తీసి పంపించిన ఆ ఫోటోని వాళ్ళ డాడీ వాళ్ళ ముందు ఓపెన్ చేసి ఈ ముగ్గురితో పాటు ఆ కార్లో ఇంకొక పర్సన్ కూడా ఉన్నాడు, అది మీకు తెలియలేదు అని చెప్పేసి చెప్పాడంట. ఎస్, నిజం. ఆ ముగ్గురే కాదు, ఆ ముగ్గురితో పాటు ఇంకొకళ్ళు ఉన్నారు ఆ కార్లో. సో అందుకు వాళ్ళ డాడీ భయపడి వాళ్ళని వచ్చేయమన్నాడంట. నాకు ఆ ఫోటో చూపించాడు, మీకు ఆ ఫోటో నేను డిస్ప్లే చేస్తాను చూడండి. నేనే షాక్ అయ్యాను చూసి. ఇప్పటికీ నేను దాని గురించి మాట్లాడుతూ చెప్తుంటే పక్కన ఊట గాలి వస్తుంది, సౌండ్స్ వస్తున్నాయి. నాకు తెలుసు నేచర్ అంటే మీరు భయపడకండి. నాకెందుకో ఈ టైంలో మీతో షేర్ చేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ లైవ్లో కలుద్దాం గైస్. రేపు కలుద్దాం. ఓకే, రేపు కలిసి వేరే లెవెల్లో మాట్లాడుకుందాం. బై గైస్.